మహారాష్ట్రలో కొత్త ఉద్యమం తెరపైకొస్తోందా? ఆ 40 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని అక్కడ ప్రజలు పట్టుబడుతున్నారా? తెలంగాణలో కలపాల్సిందేనని వారు పట్టుబట్టం వెనక అసలు కారణమేమిటి? మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ఇష్యూ ఇప్పుడు మళ్లీ సీరియస్ అవుతోందా? అసలు ఆ గ్రామాలను తెలంగాణలో కలపడం సాధ్యమవుతుందా? తెరపైకొస్తున్న ఈ కొత్త తరహా ఉద్యమం వెనుక మహారాష్ట్ర సర్కార్ మౌనం వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఎందుకు మహా సర్కార్ అంత లైట్ తీసుకుంటోంది? తెలంగాణలో కలపాలని ఏకంగా 40 గ్రామ పంచాయతీలు పట్టుబడుతూ ఉన్నాయంటే అక్కడే అభివృద్ధి జరగడం లేదా? మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా నడుస్తున్న ప్రజా ఉద్యమంపై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మాకు మహారాష్ట్ర వద్దు, తెలంగాణ ముద్దు అని పట్టుబడుతున్నాయి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాలు. అసలు ఇక్కడి గ్రామాలు తెలంగాణలో ఎందుకు కలవాలనుకుంటున్నాయో అక్కడి ప్రజలనే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. ధర్మాబాద్ తాలూకాలోని తెలంగాణలో కలవాలనుకుంటున్న అన్ని గ్రామాల్లో ఒక్కటే మాట: చేస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేయండి, చేతకాకపోతే మా గ్రామాలను తీసుకువెళ్లి తెలంగాణలో కలిపేయండి అని ముక్త కంఠంతో చెప్పుకొస్తున్నారు ఇక్కడి గ్రామాల ప్రజలు. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న తమ గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి లేదని, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కరెంటు సరిగ్గా లేదని చెబుతున్నారు గ్రామస్తులు. పింఛన్ల నుంచి సాగునీటి వరకు ప్రతి పథకాన్ని తెలంగాణలో బేరీజు వేసుకుంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. ఫార్మర్ కు బేసిక్ ఏం సపోర్టింగ్ కావాలనో అది గవర్నమెంట్ అందించట్లేదు, చూసట్లేదు. మనం తెలంగాణకు అని మహారాష్ట్రకు డివైడ్ చేసి చూస్తే మనం చూసాము కదా. మా మహారాష్ట్రలో చూస్తే బేసిక్ వాటర్, ఎలక్ట్రిసిటీ అని, ఫార్మర్ కోసం మందులు, విత్తనాలు ఇవన్నీ అందించట్లేదు అని ఆ ప్రభుత్వం వీడి దాకా రావడం లేదు. ముఖ్యమంత్రి వాళ్ళు కానీ పెద్ద పెద్ద లీడర్లు కానీ బయట దేశంకి వెళ్తారు, మన దేశంలో ఏం చేయాలి అని బయట దేశం వెళ్ళి బయట వేరే అక్కడ అంతా తిరుగుతారు. మరి ఒక్కసారి అయినా తెలంగాణకు పోయి చూసారా? అక్కడ రోడ్లు చూసారా? అక్కడ పొలాలు చూసారా? అక్కడ గోదావరి చూస్తే మన మహారాష్ట్ర నుంచి ఎంత గోదావరి వస్తుందో ఆ బాసర్ దాకా ఎంత గోదావరి వస్తుందో అలా వాటర్ కొద్దిగా కూడా యూజ్ అవ్వట్లేదు. బాసర్ నుంచి ముంగట చూస్తే ఎంత గోదావరి వాటర్ తెలంగాణ ప్రభుత్వం యూజ్ చేసి అలా రైతుకు అందిస్తుంది. ఈ మాకు మా పక్కన ఉంటే మా గోదావరి వెళ్ళిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, మహా సర్కార్ మాత్రం రైతులకు చేసిందేమీ లేదన్నది ఇక్కడి ప్రజల వాదన. ఈ గ్రామాల్లో 60% ప్రజల డిమాండ్ ఒక్కటే: తెలంగాణలో కలవాలని. దాదాపు 40 గ్రామాల సర్పంచ్లు ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు సర్పంచ్లు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రం ఇచ్చారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ను సైతం కలిసే ఆలోచనలో ఉన్నారు. రైతులకు బాగా కష్టాలు ఉంటాయి, రోడ్లు బాగలేవు. మన పక్క రాష్ట్రం చూస్తే తెలంగాణకి రైతు బంధు పథకం ఉంది, చిన్నపిల్లలకు ఆహారం బాగుంది. మళ్ళీ ఏంటంటే విధవలకు, వృద్ధులకు పెన్షన్స్ నెల నెల వస్తాయి. మా దగ్గర అవి లేవు, మా దగ్గర అందటం లేవు. అవి ఒకవేళ అందుతే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము దాంట్లో కలాలనుకుంటున్నాం. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో 55 గ్రామ పంచాయతీలుంటే ఇందులో 40 గ్రామ పంచాయతీల్లో తెలంగాణలో కలవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ధర్మాబాద్, బాబ్లీ, దెగ్లూర్, బెల్లూర్, చించోలి, మనూర్, రాంపూర్, షెల్గాం, బబుల్గాం, సాలెగావ్, పిపల్గాం, కార్గిల్ తో పాటు మొత్తం 40 గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ ఉద్యమం 5 నెలల క్రిందట మొదట తెరపైకొచ్చింది. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని 40 గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి స్థానిక మంత్రితో పాటు నాందేడ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ పరిణామాల్ని గమనించి అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్ వెంటనే ఆ ప్రాంత మంత్రులు, వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటు సమావేశం నిర్వహించింది. 40 గ్రామాల డిమాండ్లు పరిశీలించి వాటి పరిష్కారం కోసం 40 కోట్ల నిధులు ప్రకటించింది. తొలి విడత కింద 14 కోట్లు విడుదల చేసింది. కానీ ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన 40 గ్రామాల ప్రజలు మరోసారి తెలంగాణలో కలుస్తామన్న ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణలో వివిధ పథకాలు రైతుల కోసం కానీ, అపంగల కోసం కానీ, సీనియర్ సిటిజన్ల కోసం కానీ అందరి కోసం వేరే వేరే పథకాలు బెహతరీన్ ఉన్నాయి. ఓన్లీ సూపర్ పథకాలు ఉన్నాయి. దాని తర్వాత రైతుల కోసం లైట్ ఫ్రీ ఉంది. ఇక్కడేమో రైతులకు 5 గంటలు 6 గంటలు లైట్ దొరకది. దాని తర్వాత రోడ్లదైతే ఇట్లా బేహాల్ ఉంది కి ఒక్క రోడ్డుతో ఏ ఊరికి ఏ మనిషికి చేరసాలాడు. 40 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 14 కోట్ల రూపాయలు వచ్చాయి జిల్లా పరిషత్కి. కానీ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇయ్యగచ్చిళ్ళు. రోడ్లు డెవలప్ చేయడానికి ఏం ఛాన్సెస్ లేదు, ఏం లేదు ఇప్పుడు సద్య. దానికోసం
మాకు తెలంగాణలో కళాలని ముందటి నుంచి ఉంది. ఇంకా కేసీఆర్ గారికి నేను డైరెక్ట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ 40 గ్రామాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి చర్చ జరుగుతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్ ఇక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నాయి. పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న తమను తిరిగి కలుపుకోవాలని కోరుతున్నారు స్థానికులు.